ముందు వీడియో యొక్క కంటిన్యూషన్ ఇది. అయితే సిద్ధపడి ఉన్నవాళ్ళు పెళ్లి కుమారుడితో కూడా పిండి విందునకు లోపలికి వెళ్ళిపోగానే తలుపు వేయబడింది. మరి నూనె కొనుక్కొని వచ్చినటువంటి 5 కన్యకలు తలుపు తీయండి మేము కూడా వచ్చామంటే, మిమ్మల్ని నేను ఎరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు అన్నారనమాట. ఆ దినమైన గడియని మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడి అని చెప్తున్నారు. అందుకే నేను దొంగలాగా వస్తా అని చెప్పారు దేవుడు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు? సిద్ధపాటులో లేరు. ఇలాగే మన జీవితాలు కూడా ఉంటే మనం కూడా సేమ్ అదే విధంగా విడిచిపెట్టబడతాము. ఒక్క క్షణం రెప్పపాటున దేవుడు వస్తాడు, ఆయన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమాత్రం లేట్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాలి అని దేవుడి ఈ వాక్యాన్ని ఈ రకంగా పేరబుల్లాగా చెప్పటం జరిగిందనమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నది వాక్యం. మన జీవితాలు కూడా ఎలాగే ఉంటాయి, విడిచిపెట్టబడతాము సిద్ధపడకపోతే. కాబట్టి సిద్ధపడండి, మీ పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పరిశుద్ధంగా బ్రతకండి అని దేవుడు పదే మనకి చెప్పిస్తూ ఉన్నారు దేవుని బిడ్డల ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా.